రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయం. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము ప్రారంభం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలెనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణం అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేశాను. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను. అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మానుపునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబానాయును పర్పరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధినొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనము నయమాను అన్నటువంటి ఒక సిరియా సైన్యాధిపతిని గురించి మనం చదువుకుంటున్నాం. ఏమంటే, పెద్ద ఉద్యోగం, సైన్యాధిపతి, రాజు దగ్గర ఉన్నటువంటి గొప్ప పదవుల్లో గొప్ప పదవి. మంత్రి, సైన్యాధిపతి, ఇవన్నీ పెద్ద పెద్ద పదవులు. మరి దేశాన్ని అంతటిని కాపాడటం కానీ, ఇతర దేశాల మీద దండెత్తి ఇతర దేశాలను జయించడం కానీ, ఇలాంటి పనులన్నీ ఈ సైన్యాధిపతి చేయగలిగినటువంటి పనులు. వాక్యంలో ఏముందంటే, ఇతడు ఎక్కడికి వెళ్ళినా జయం పొందుతున్నాడు. ఇంకొక మాట ఏం చెప్పారంటే, యెహోవాయే అతని చేత సిరియా దేశమునకు జయము కలుగు చేయుచుండెను అని వాక్యం ఉంది. దేవుడు కూడా ఈయనకు తోడుగా ఉండి
దేవుణ్ణి ఎరగకపోయినప్పటికీ దేవుడు తోడుగా ఉండి ఆ సిరియా దేశానికి ఈ నయమాను ద్వారా ఆ దేశానికి ఇంకా జయాలు కలిగేటట్లుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. అంటే ఇతర దేశాలను జయిస్తున్నారు, రాజ్యం పెరుగుతుంది, రాజు దగ్గర బాగా పేరుంది, మంచి ఎడిపోయినా కానీ జయిస్తున్నాడు రా అని చెప్పి మంచి పలుకుబడి ఉంది రాజుకి, రాజు దగ్గర సైన్యాధిపతికి. కాబట్టి ఈ సిరియా దేశపు రాజు దగ్గర ఈ నయమాను యొక్క పరిస్థితి ఎలాగుందంటే అరిచేతి మందాన ఉంది. ఎవరు మాట్లాడకూడదు, మాయ్ కూర్చుంటే కూర్చోమ్మ, లేదా పన్నెండు బయటికి వెళ్ళి. ఈ పిల్లలైనా సరే అటు ఇటు కదలకూడదు. రేపై మీరు వింటున్నారా? నీకు దాహం కాపోయిన 13 సార్లు తాగుతున్నావు డబ్బాని తీసుకొని. ఇదే పని, మూత పెట్ట తీయ తాగా, మూత పెట్ట తీయ తాగా. నేను 10 సార్లు చూశాను. నేను ఆ డబ్బా లాగేస్తాం. రాజు దగ్గర ఈ నయమానికి ఎలాగుందంటే పేరు బహు గొప్పగా ఉంది. కాబట్టి అతను ఏ మాట చెప్పినా కానీ చలామణి అయిపోయేటట్టుగా ఉన్నాడు రాజు. రాజు దగ్గర చలామణి అయిపోతున్నాడు. ఆ దేశాన్ని ఈ దేశాన్ని బాగా జయించేసి బాగా రాజ్యాలు కలుపుకొచ్చి యుద్ధాల్లో మంచి జయాలు పొందొచ్చి ఏమండి ఎంతో గొప్పగా మంచి మంచి ఏమంటే భుజకీర్తులు తగిలించుకొని బిరుదులు తెచ్చుకొని చాలా గొప్ప గొప్పగా రాజు చేత పొగడబడి ఇంటికి వస్తున్నాడు. ఇతని గురించి ఏమని చెప్పబడిందంటే మహాపరాక్రమశాలియే కానీ అతడు కుష్ఠరోగి అని ఉంది వాక్యం. మహాపరాక్రమశాలి, జయిస్తున్నాడు, ఎడిపోయిన జయమే. రాజు దగ్గర ఎంతో పేరుంది, అతని మాటకి ఎంతో విలువ ఉంది, పని జరుగుద్ది. అతను చెబితే కాదనలేడు రాజు. రాజు కూడా ఇతను బాగా ఘనంగా చేస్తున్నాడు. ఇన్ని జరుగుతున్నప్పటికీ ఇట్లా ఎలాగుందంటే అతడు మహాపరాక్రమశాలియే కానీ అతడు కుష్ఠరోగి. ఏ రోగి అంటే కుష్ఠరోగి. పిల్లరా, ఇప్పుడు మనం కరోనా అనుకుంటున్నాం, దానికి సరిగ్గా మందు ఉందో లేదో, ఒకడు బాగవుతామో లేదో, పూర్తి అయ్యేదాకా కూడా మనకి ఎవరికి కూడా అంతగా నమ్మకమో ఉండట్లేదు. ఈ రోజుల్లో ఉన్న రోగం ఇది మనకి. ఆ దినాల్లో ఉన్న రోగంలో పెద్ద రోగం ఏదంటే కుష్ఠరోగం. ఏమండి, ఏం బయటికి కనపడినివ్వట్లేదు, చక్కగా మంచి డ్రెస్ వేసుకుంటున్నాడు, నీటికి వెళ్తున్నాడు, సైన్యాధిపతిగా ఉంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మరి ఇంటికి వస్తున్నాడు, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా డ్రెస్ ఎందుకు ఉంటుంది? డ్రెస్ తీసేస్తాడు, అక్కడ తగిలిచ్చేస్తాడు. ఏమంటే మంచి మంచి బిరుదులు, ఏమంటే బాగా స్టార్స్ అన్ని పెట్టారేమో, ఒకళ్ళ సైన్యాధిపతి అని, ఇంత గొప్పోడని. ఇవన్నీ తీసి పక్కన తగిలిచ్చి పెడితే ఎట్టుందంటే చూస్తే కుష్ఠరోగి. కుష్ఠరోగిని ఎవరు ప్రేమించగలరు? భార్య ప్రేమించగలదా? కుష్ఠరోగితో కాపురం చేయగలదా? ఎయిడ్స్ రోగం వచ్చింది భర్తకి, ఆ భర్తతో భార్య కలిసి ఉంటుందా? ఆలోచించాలి. భర్తతో భార్య కలిసి ఉంటుందా? ఆ రోగాన్ని తెచ్చుకుంటుందా? మహాపరాక్రమశాలి, ఎడిపోయిన జయమే. నువ్వు మంచి తెలివైనోడివి, బాగా మంచి జ్ఞానం ఉంది, అన్ని రకాలుగా నీకు పలుకుబడి ఉంది, సమాజంలో మంచి పేరుంది. కానీ లోపల ఏముందంటే కుష్ఠరోగం ఉంది. కుష్ఠరోగం. వాక్యం ఏమని తెలుసండి? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలిగినటువంటి వాడెవడో. గ్రహించగలిగినటువంటి వాడెవడో. హృదయం అంటే ఎవరి హృదయం? ప్రతి మనిషి హృదయం. నా హృదయం, నీ హృదయం, ఏ హృదయమైనా సరే బహుఘోరమైనటువంటి వ్యాధి గలదని వాక్యం చెప్పింది. నీకు వ్యాధి ఉన్నట్టు నీకు అర్థమైందా? నీ హృదయంలో వ్యాధి ఉన్నట్టు తెలుసా? వ్యాధి ఉన్నట్టు తెలుసా అండి? ఇంత పెద్దగా పేర్లు పొంది, గొప్ప గొప్ప చోట్ల సన్మానాలు పొంది, రాజు దగ్గర మంచి మంచి పేరు సంపాదించుకుని వచ్చినటువంటి వాడికి వ్యక్తిగత జీవితంలో పర్సనల్ లైఫ్ ఎట్టుందంటే చాలా దరిద్రంగా ఉంది. అసలు ఎవరికి చెప్పుకోలేకుండా ఉంది. కుష్ఠరోగి. భార్య బిడ్డలతో సంతోషించలేడు, సపరేట్ గది,
సపరేట్ గది. సంతోషం ఉందా నీకు? సంతోషం ఉందండి? మాకు తెలిసిన ఆయన ఒక ఆయన వచ్చి అన్నాడు, ఒరే అబ్బాయి, నాకంటే పెద్ద ఆయన, మా అమ్మాయికి పెళ్లి చేశాను రా అన్నాడు. నేను దూరంగా ఉండటం వల్ల పెళ్ళికి వెళ్ళలేదనుకోండి. నేను అన్న ఎవరిని చేసావు ఏంటి అట్ట వివరాలని అడిగా కొద్దిగా. పలకరిచ్చాడు, చెప్తున్నాడుగా. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం రా కుర్రాడిది. నేను అన్నాను, మంచి ఉద్యోగస్తుని పట్టుకున్నావే, మంచిగా చేసావే అని నేను కూడా మాట్లాడు. చెప్పి అయిపోయిందాక నేను అన్నాడు. ఏం చెప్పు అన్నా నేను. అడు తాగుబోతురా, వాడి జీతం వాడికే చాలదురా. ఇది చాలక పక్కన ఉన్నటువంటి సహ ఉద్యోగుల దగ్గర నుంచి కూడా అప్పులు తీసుకొని ఫస్ట్ తారీఖు ఇస్తాను, 1000 ఉంటే ఇవ్వండి, నువ్వు 1000, ఆడిని 1000, ఇది అది తీసుకొని ఫస్ట్ తారీఖు వచ్చేసరికి జీతం మొత్తం మళ్ళీ ఆడ కట్టేస్తాడు రా. వీడి ఇంటికెళ్ళి పడిపోతే, మరి తాగుతాం బాగా అలవాటైంది కదా, ఇక పడిపోతే నా పిల్ల ఏం చేస్తుందంటే వాడి ప్యాస్కి దొడ్డికి అన్ని మంచంలోనే చేస్తుంటే వాడికి పరిచర్య చేస్తుందిరా నా పిల్ల. మెడ గొంతు కోసేసాను నా పిల్లది. అంటే చూసారు ఎట్టుందా? గొప్ప ఉద్యోగమా, పెద్ద ఉద్యోగమా, మంచి పేరుండ వ్యక్తివా, కుటుంబంలో సమాధానం ఉందా, నెమ్మది ఉందా, సంతోషం ఉందా? ఇతనికి సంతోషం ఉందా నయమానికి? లేదండి, లేదు. దుఃఖము ఎంత బాధో చెప్పలేను, ఎవడికి చెప్పుకోలేడు. పరువు పోద్ది. అట్టగే బతుకుతున్నారు అంతే. అలా బ్రతికేటటువంటి కుటుంబంలోకి ఇశ్రాయేలు దేశంలో నుంచి ఒక పిల్ల వచ్చింది ఆ ఇంట్లోకి. సిరియా వాళ్ళకి ఇశ్రాయేలీల వారికి యుద్ధం జరిగినప్పుడు సిరియా వాళ్ళు గెలిచారు. దేవుడు ఇశ్రాయేలీల యొక్క అవిధేయతలను బట్టి వాళ్ళని ఓడించి సిరియా వాళ్ళకి అప్పగించాడు. అప్పగించినప్పుడు ఆ ఇశ్రాయేలీల దేశంలో ఉన్నటువంటి ఒక చిన్న పిల్ల, ఒక ఎడగారి పిల్ల, తల్లిదండ్రులు ఎవరు లేరిక ఒక్క పిల్లనే పట్టుకొచ్చి ఈ నయమాను ఇంటికి తీసుకొచ్చారు. ఈ పిల్ల ఏం చేస్తుందంటే నయమాను ఇంటిలో ఉండి పరిచర్య చేస్తుంది. నయమాను భార్యకి పరిచర్య చేస్తూ ఉంది, అమ్మగారికి సహాయం. ఆమె ఏం చెబితే అది చేయటం. ఏం పని? ఊడు అంటే ఊడు, కడుగు అంటే కడుగు, ఇటు బట్టలు దాడిచ్చండి, ఏదన్నా కానీ నయమాను భార్యకి మా పిల్ల ఏం చేస్తుందంటే పరిచర్య చేస్తూ ఉంది. ఒక్కతే పిల్ల, తల్లిదండ్రులు ఎవరు లేరు, దేశం కాని దేశం, బానిస బ్రతుకు, దయాదాక్షిణ్యం కొరకు ఎదురు చూసేటటువంటి జీవితం. ఇలాంటి జీవితంతో ఉన్నటువంటి పిల్ల ఆ నయమాను ఇంట్లో ఉండి నయమాను యొక్క ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కగా స్టడీ చేస్తుంది. ఏంటి పరిస్థితి, ఎలాగుంటున్నారు, నా యజమానుడు యజమానురాలు ఎలాగుంటున్నారు, ఇద్దరికి సంబంధం లేదు. ఇద్దరికి సంబంధం లేదు. కొంతమంది కొన్ని ఏళ్ళు ఇద్దరికి సంబంధాలు ఉండవు, సంబంధం ఉండదు, ఒకరికంటే ఒకరు గిట్టదు, ఒకరినొకరు ఏమండి ప్రేమించుకోగలిగిన వ్యక్తులుగా ఉండరు, ద్వేషించుకుంటారు. నిన్న మొన్న పేపర్లో ఒకటి వేసాడు. ఏం వేశాడంటే ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్లి కుదిరిచ్చారు అనకాపల్లి ఆ ప్రాంతాల్లో. రేపు 20వ తారీఖు నాడు పెళ్ళి జరగాలి, అంత నిజం ఖాయం చేశారు. ఖాయం చేస్తే ఈ అమ్మాయికి అసలు పెళ్ళి అంటే ఇష్టం లేదు, పెళ్ళి కాకుండా ఒంటరిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటుంది. తల్లిదండ్రులు ఏం చేశారంటే ఒప్పించి అట్టకట్ట పెళ్లి బిగించారు. దగ్గరకు వస్తుంది పెళ్ళి. ఈ పిల్లకి టెన్షన్ ఎక్కువైపోయి ఆ పెళ్లి కొడుకు కఫురేసింది, ఒకసారి రా ముందుగా మా ఇంటికి వచ్చాయి, మనం వెళ్ళి మన చుట్టాలకి వెళ్ళి కొంచెం కనపడి స్నేహితులతో ఇదిగో మేము పెళ్లి చేసుకోబోతున్నామని ఒకసారి అట్లా రౌండ్ వేసి వద్దాం రా అంది. పాపం ఈడు కూడా నేను రౌండ్ వేద్దాం అమ్మాయితనని చెప్పి ఈడు వెళ్ళాడు. కొంతలోకి వెళ్ళిన తర్వాత ఒక పట్టణానికి వెళ్ళిన తర్వాత ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తానని ఒక షాపులోకి వెళ్ళింది. ఒక చాకు కొనుక్కొచ్చింది. చాకు కొనుక్కొచ్చుకొని ఎక్కడో ఒక పుణ్యక్షేత్రాలు ఉంటాయిగా అటువంటి గుళ్ళకాడకి వెళ్ళిపోయి అక్కడ కూర్చుందాం పదా, అక్కడ మాట్లాడుకుందాం పదా అని తీసుకెళ్ళి పాపం వీడు పూర్తిగా నమ్మి ఉండాడు. వెళ్ళిన తర్వాత అంది, నీకు
మంచి మ్యాజిక్ చేసి చూపెడతా. అక్కడే కూర్చోంది. సున్నీ తీశాడు మొఖానికి వేసి, కత్తి పెట్టి గొంతు కోసి. అడనుకుంటున్నాడు నన్ను ఆట ఆడిస్తుందిలే, నాతో ఏదో కొంచెం అంటే హ్యాపీగా గడుపుతున్నట్టుంది అని చెప్పేసి వీడు అనుకుంటున్నాడు. సున్నీ మొఖానికి వేసింది, పేక్కోసేసరికి రక్తం కారిపోతుంది, చొక్కా ఇదంతా నెత్తురై. ఈ అమ్మాయికి కూడా భయం వేసిపోతుంది. అమ్మో రక్తం అయిపోతుందని ఏడుస్తుంది. అతనితో అంటుంది, నిన్ను చంపాలని ఉద్దేశం కాదు, నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారు మా వాళ్ళు, ఇది తప్పించుకోవడం కోసం ఈ పని చేశాను అని చెప్పి ఏడుతుంది. అట్టగా అయితే రా అని చెప్పేసి మళ్ళీ అతనే బండి ఎక్కించుకొని, రక్తం కారుతుంది గొంతులో, అంత బట్టలు. కొంత దూరం బండి మీద తీసుకెళ్ళాడు, హాస్పిటల్కి వెళ్దాం. కొంతలకి వెళ్ళిన తర్వాత ఇతనికి స్పృహ తప్పిపోతుంది. ఇక గొంతు కోసింది కదా, మరి ఏ పీక దిగింది ఎక్కడ దిగిందోగా, బండి ఆపేసేసి పడిపోయాడు. ఈ అమ్మాయి అక్కడే కూర్చొని ఎడుతుంది. ఎవరో దారిపోయాడు ఒకడు చూసి, వీళ్ళ పరిస్థితి చూసి వీళ్ళిద్దరిని బండి ఎక్కించుకొని ఒక హాస్పిటల్లో జాయిన్ చేసి. చూసారండి ఎట్టగుండారా మనుషులు? అసలు పెళ్లి కాకముందే పేక కోసింది. ఏం మనిషి? అమ్మ నాన్న ఒప్పుకొని అమ్మ నాన్న కొరకు పేక కొత్తావా? నాకు వద్దని చెప్పి నీ పేక నువ్వు కోసుకుపోయావా? ఆడి పేక కోసావు ఎందుకు? ప్రియులారా, ఇద్దరికి సంబంధం లేదు, ఎడపెడ బ్రతుకుతున్నారు వీళ్ళు. సిరియా జనరల్ సైన్యాధిపతి తన భార్య ఐక్యత లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. అక్కడ పిల్ల ఉంది కదా, ఇశ్రాయేల్ బాలిక ఉంది కదండి, పిల్ల దేవుణ్ణి ఎరిగిన పిల్ల. ఆ ఇంట్లో బానిసలాగా వెళ్ళిపోయింది, చాకిరీ చేస్తుంది. నయమాను భార్యకి పరిచర్య చేస్తుంది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీగా ఏమాయి అనగానే గబగబా పరిగెత్తుకెళ్ళిపోతాం. అక్కడుండా కానీ ఏమనుకుందంటే, నేను ఎక్కడున్నా నేను దేవుడి కొరకు బ్రతకాలి, నా దేశం కాకపోయినా సరే, నాకు తల్లిదండ్రులు లేకపోయినా సరే, నాకు దేవుడు ఉన్నాడు కాబట్టి నేను దేవుడి కొరకు బ్రతకాలి. నా వల్ల ఏమైనా ఉపయోగం ఉంటే ఈ కుటుంబానికి నేను ఉపయోగపడాలి, నా దేవుడిని ఇవ్వాలి. చిన్న పిల్లండి, బానిస పిల్లండి, మంచి ఉద్యోగం కాదండి, ఏమి లేదండి, బానిస పిల్ల, పాలేరు. యజమానురాలు ఏం చెప్తే చేయాలి, ఆమెను అంటి పెట్టుకొని ఉండాలి. కాడు నొక్కంటే కాడు నొక్కాలి, తల నొక్కంటే తల నొక్కాలి, ఏ పని అంటే ఆ పని చేయాలి. బానిస పిల్ల, కానీ ఏం కలిగి ఉందంటే దేవుణ్ణి కలిగి ఉంది. చూసింది, పరిస్థితి అంతా చూసింది చక్కగా. ఈ పిల్లను కూడా వాళ్ళు గమనిస్తున్నారు. ఎంత మంచి పిల్ల చూసారా, ఎంత మంచి పిల్ల అంటే. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా, తరతరములలో నీవు మాకు చేయనిదేమున్నది. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా, తరతరములలో నీవు మాకు చేయనిదేమున్నది. ప్రణమిల్లెదను, ప్రణుతించెదను, పరవశించెద నీలో నేను. ప్రణమిల్లెదను, ప్రణుతించెదను, పరవశించెద నీలో నేను. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా. ప్రార్థన చేసుకుంటుంది రోజు. అరే పిల్లలు ప్రార్థన చేసుకుంటారా మీరు? అవసరంలా, శుభ్రం తింటాం, పడుకోవటమే, హోంవర్క్ చేసుకోవడం, పడుకోవటం. బానిస పిల్లగా ఉండి ఎలాగ సేవ చేసుకుంటుందో చెప్పలేను, ప్రార్థన ఎట్లా చేస్తుందో చెప్పలేను. మీరు ఎవరైనా సరే భక్తి ఇది నేర్చుకోండి. మరి రెక్కల మీద బతికోవడమండి, రెక్కాడితేనే డొక్కాడుద్దండి, హోటల్లో పని చేసుకుంటామండి, ఇంట్లో స్వీపర్గా పని చేస్తున్నామండి, ఇల్లు ఊడ్చుకుంటా బతుకుతున్నామండి. నువ్వు ఎక్కడ బతికినా సరే దేవుడి కొరకు బ్రతకాలి, అది దేవుడి కోరిక. ఆఫీసులో వచ్చి చేద్దామనుకున్నావా పని? ఒక్కతే, ఎవరు లేరు, అమ్మ లేదు, నాన్న లేడు, ఎవరు లేడు. తన దేశం కూడా కాదు, తన వారు ఎవరు అక్కడ ఎవరు లేరు.
ఎవరున్నారంటే యేసయ్య ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు, నేను దేవుడి కోసం బ్రతకాలి. ఈ పిల్ల కోరిక. ఏమండి, ఆ పిల్ల యొక్క బ్రతుకుని యజమానురాలు చూస్తుంది, యజమానుడు కూడా చూస్తున్నాడు. జాగ్రత్తగా ఉంది పిల్ల. పిల్ల జాగ్రత్తగా ఉంది, నమ్మకంగా ఉంది. నువ్వు నమ్మకస్తురాలువా, నమ్మకస్తుడువా? నీకు నమ్మకత్వం ఉందా? ఎక్కడన్నా పెడితే జాగ్రత్తగా ఉంటావా? జాగ్రత్తగా ఉంటావా? ఏదన్నా స్థలంలో పెడితే యథార్థంగా బ్రతుకుతావా? కొంతమంది అనుకుంటారు మనం ఎక్కడున్నాం అక్కడే బ్రతకాలండి, ఎట్టకట్ట దొంగయ్యో ఏదో ఒకటి అయ్యి అక్కడే బతికి గాది కింద పందికొక్కు గాది కిందే బతకాలండి. నువ్వు ఒక పందికొక్కువా? దేవుడిని లోపల ఆత్మ పెట్టాడు, ఇది దేవుడిది. నువ్వు పేదోడువైనా సరే నీ లోపల దేవుడు ఏం పెట్టాడంటే ఆయన జీవాన్ని పెట్టాడు, ఆయన ఊపిరి పెట్టాడు, ఆయన ఆత్మను పెట్టాడు. ఈ ఆత్మ ఎంతో గొప్పది. నువ్వు ధనికుడివైనా దరిద్రుడైనా పేదోడువైనా ఉద్యోగమైనా లేకపోయినా సరే ఈ ఆత్మ ఎంతో గొప్పది. పిల్లరా, ఈ పిల్లకి ఆ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఉండి ఈ పిల్ల తన హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటుంది. ఏమంటే ఒక్కతే పిల్ల, పరిచర్య చేసే పిల్ల, పెరుగుతున్నటువంటి పిల్ల. పిల్లలు పెరుగుతుంటే ఎట్లా ఉంటున్నారు? ఇప్పుడు పెరుగుతుంటే ఎట్లా ఉంటున్నారండి? నిన్న మొన్నటి దాకా సరిగ్గా నడవటం పడవటం చేత కాకపోయినా ఒక 2-3 ఏళ్లలో పెరిగి కొంచెం సాగేసరికి పిల్లలను పట్టుకోవడం చేత కావట్లేదు. ఇప్పుడు ఇక పిల్లను ఆపలేం, పిల్లకి చెప్పలేం. ఉండా జుట్టు ఎన్నిసార్లు తిప్పుద్దో, ఎన్ని మెలికలు తిప్పుద్దో చెప్పలేం. కాసేపు తెగ్గ వస్తుంది ఎదురుగా, కాసేపు వెనక వస్తుంది. ఏం పిల్ల ఈ పిల్ల? ఇలాంటి పిల్ల. మా పిల్లవాడిని మంగళ షాప్ తీసుకెళ్తే చెప్పాను నిన్న మీకు. మంగళ షాప్ తీసుకెళ్తే అబ్బాయి అన్నాడు, కుర్రాడికి ఇప్పుడు మోడల్ క్రాప్ వేయాలండి అంటున్నాడు. 3 ఏళ్ళు లేవురా బాబు మోడల్ క్రాప్, ఎందుకంటే ఇట్ట అయిపోతే మళ్ళీ రారండి వీళ్ళు. ఆ మంగళ ఆయన మాట వింటావా? ప్రార్థన చేసేవాడివి ఆయన, నీకు ప్రార్థన, నీకు పాస్టర్ గారు ఆయన. ఏమే కొంతమంది ఏమండి రెడీమేడ్ డ్రెస్సుల్లోకి వెళ్ళి ఆ డ్రెస్సుల్లో ఏది బాగుందో, ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందో, ఒళ్ళు బాగా కనపడే డ్రెస్ ఎక్కడుందో చూసి అమ్మ తీసుకొచ్చి తగిలిస్తుంది పిల్లకి. ఇక్కడెక్కడికి చిన్నపిల్లలు అయితే తప్పు లేదయ్యా. వయసు వస్తున్నారు, పెరుగుతున్నారు, శరీరంలో అవయవాలన్నీ పెరుగుతున్నాయి, వీళ్ళు ఒక స్త్రీ రూపానికి సిద్ధపడుతున్నారు. ఇలాంటప్పుడు బేబీ డ్రెస్ వేస్తావా? నువ్వు అమ్మవా, అడివివా? అసలు నన్ను అడిగితే అమ్మకేముందా కోరిక? తంతాడు కాబట్టి భర్త అది వేసుకోవట్లా, లేకపోతే ఏమట్లా వేసుకుంటుంది, ఇరగదెత్తాడంతే వేసావంటే. వీళ్ళరా ఈ చిన్నపిల్ల ఎట్టని తెలుసా? దేవుడి కొరకే, నేను దేవుడిని చూపెట్టాలి, నేను దేవుడి కోసం బ్రతకాలి. ఈ పిల్ల బ్రతుకు యజమానుడికి కానీ యజమానురాలకు కానీ ముద్దు వస్తుంది. పిల్ల బ్రతుకు చూసారు. ఎలాంటి పిల్ల వచ్చిందిరా మన ఇంటికి? ఎలాంటి పిల్ల వచ్చిందిరా? బంగారం లాంటి పిల్ల వచ్చిందిరా మన ఇంటికి. బంగారం లాంటి పిల్ల వచ్చింది. పిల్లరా, నువ్వు బంగారం లాంటి పిల్లవా? వయసు వస్తున్నా కానీ ఎంత మప్పితంగా ఉంటుందిరా ఈ పిల్ల, ఎంత మప్పితంగా ఉంటుంది. మప్పితం ఉందండి? అసలు ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేదు, మొత్తానికి అందరికి ఒకే డ్రెస్ వేసుకొని తిరగడం ఇదే పని. నువ్వు తల్లివో పిల్లవో తెలియట్లేదు అసలు. ఇంకొంతమంది 2-3 పిల్లలు పుట్టినా కానీ అసలు పెళ్లి కానటువంటి అమ్మలాగా ఉండాలి, ఇంకా మోడర్న్గా ఉండాలి, ఫ్యాన్సీగా ఉండాలా, చక్కగా ఉండాలా. మొఖానికి సిగ్గు లేకపోసరి 2 పిల్లలు ఉండాలి. తల్లి బుద్ధి లేదు ఇంకా నీకు, ఇంకా పిల్ల బుద్ధి ఎడుతుందండి నీ మీద. ఏంటమ్మా? దేవుడు ఎత్తాడా బుద్ధి, గుర్తుపెట్టు. ఈ పిల్ల ఎలాంటి పిల్ల అంటే బంగారం లాంటి పిల్ల. ఇశ్రాయేలీ యుల దేవుండు ఎంతో స్తుతి నొందునుగాక. ఇశ్రాయేలీ యుల దేవుండు
ఎంతో స్తుతి నొందునుగాక. ఆశ్రితులౌ తన జనులకు దర్శన ఆత్మవిమోచన కలిగించే ఇశ్రాయేలీ యుల దేవుండు ఎంతో స్తుతి నొందునుగాక. తన దాసుడుదా వీధు గృహంబున ఘన రక్షణ శృంగమునిచే మన శత్రువులకు ద్వేషుల నుండియో మనలను బాపి రక్షణనిచే ఇశ్రాయేలీ యుల దేవుండు ఎంతో స్తుతి నొందునుగాక. మనమే దేవుడి బిడ్డలం గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసేవాళ్ళం గుర్తుపెట్టుకో. లోకంతో పాటు పోల్చుకోబాక. నేను లోకంలాగా లేనేంటి అనుకోబాక. నువ్వు ప్రార్థన బిడ్డవి, దేవుడి బిడ్డవి, ఇశ్రాయేలీయుడివి, పరిశుద్ధ దేవుడి సంఘానివి. ఆయన నిన్ను నన్ను కోరుకున్నాడు. నీలో నాలో ఉండటానికి ఇష్టపడ్డాడు. నీకు ఇష్టం లేదు, నీకు లోకమే ఇష్టం, చెత్త ఇష్టం, నీకు మురికే ఇష్టం. పిల్లరా, ఎలాంటి పిల్లండి పిల్ల ఎంత జాగ్రత్తగా బ్రతుకుతుందండి, ఎంత పవిత్రంగా బ్రతుకుతుందండి, ఎంత మాటల్లో ఎంత ఒబ్బిడికి ఉందండి పిల్లలు. చూస్తుంది ఇద్దరిని, వారు ఆ యజమానురాలను చూస్తుంది. సంతోషం లేదు, మొక్కలు మాడిపోయి ఉంటనే నిరాశ నిస్పృహలో. నా బ్రతికింతేనా, ఇంత సొమ్ము ఉంది, ఇంత పేరుంది, ఇంత గొప్పవాళ్ళము, కానీ సంతోషం ఉందా, నెమ్మది ఉందా, సమాధానం ఉందా? లేదు. అనుకుంది నేను ఎట్టగైనా ఈ వీడికి సహాయం చేయాలి, నా దేవుడిని బట్టి నేను సహాయం చేయాలి. దేవుడికి అసాధ్యమైనది ఏమి లేదు, దేవుడు అన్నీ చేయగలడు, ఎలాంటి రోగమైనా బాగు చేస్తాడు. దేవుడిని బట్టి ఈ కుటుంబానికి నేను మేలు చేయాలి అని ఆ పిల్ల ప్రార్థన చేసి ఏం చేసిందంటే యజమానురాల దగ్గరికి ఒక పూట ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి, అమ్మగారు ఎలా మాట్లాడిందంటే, వీళ్ళ దేవుడు గొప్పవాడని తెలుసు, ఈమె దేవుడు గొప్పవాడని తెలుసు. ఈ పిల్లకి తెలిసినా కానీ ఎంత నమ్రతగా మాట్లాడిందంటే, అమ్మగారు మీతో ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి. ఈ పిల్లతో మాట్లాడటం వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది. పిల్ల చక్కగా మంచి మాటలు చెబుతుంది. పిల్లరా, ఎందుకో తెలుసండి, దేవుడిని ఎరిగిన పిల్లండి, లోకం పిల్ల కాదండి, పాపాల కొరకు ఆశపడే పిల్ల కాదండి, అవకాశం వస్తే ఎట్టకట్టు జంప్ అయిపోయే పిల్ల కాదండి. పిల్ల నమ్మకస్తురాలండి. అమ్మా మీతో మాట్లాడాలండి. చెప్పు ఏం చెప్తావు చెప్పు. అమ్మా అయ్యగారు మీరు సంతోషంగా ఉండలేదు కదమ్మా. చూసారా, చిన్న గుండె కానీ ఎలాంటి గుండె తెలుసా, వయసు చిన్నదే కానీ తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు కానీ ఈ గుండెలో ఉన్నటువంటి మాధుర్యము, ఈ గుండెలో ఉన్నటువంటి విశాలత, ఈ గుండెలో ఉన్నటువంటి జ్ఞానం ఎంత గొప్పదో చెప్పలేను. నాకు ఈ పిల్ల అంటే చాలా ఇష్టం. తల్లిదండ్రులు లేకపోతే ఎట్టుంటారా పిల్లలు, బిక్కుమంట బతుకుతారు. కానీ పిల్ల ఎట్టుందంటే, తల్లిదండ్రులు లేకపోయినా సరే, అన్నదమ్ములు లేకపోయినా సరే, దేశమైనా సరే, నాకు దేవుడు ఉన్నాడు, నీకు ప్రభు కొరకు బ్రతకాల. అసలు ఎలాంటి పిల్ల. అలాంటి పిల్లలు మనకు ఉండాలంటండి, అలాంటి తల్లులు ఉండాలండి మన దగ్గర. అవకాశం వస్తే మింగుతావు నువ్వు, అంతే. అవకాశం వస్తే మింగేస్తావు, ఏది బట్టి అది మింగేస్తావు. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ
కలలా కరిగిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. పేరుందా ఈ పిల్లకి? ఇక్కడ పుస్తకంలో ఈ పాఠంలో ఈ పిల్ల పేరు అని చెప్పారండి. చదివారా మీరు? పిల్ల పేరు ఏమైనా ఉందా? అది ఏమైనా ఉందండి? అది. నిన్ను అదంటే ఒప్పుకుంటావా? బైబిల్ చెప్తుంది అది. 2 సార్లు చెప్పింది అది. నువ్వు ఒప్పుకుంటావా? నిన్ను ఏమండి సార్, మేడం, భక్తిలోకి వచ్చినా కానీ నీ పవర్ తగ్గల. నేను గొప్ప అన్నమాట మనసు తగ్గల. నేను ఇంత గొప్పవాడిని, ఇంత గొప్పదాన్ని, నేను ఆస్తిపరుని, ఇంత నా ఉద్యోగం ఎంత, నా సొసైటీలో పేరు ఎంత. పెట్టుకో, సొసైటీలో పెట్టుకో. గుళ్ళో కూడా పెడుతున్నావా పేరు? ప్రార్థనలో కూడా పెడుతున్నావా పేరు? అది అది అని 2 సార్లు అక్కడ ఉంది. నాకు భలే ఆశ్చర్యం వేసింది. అది ఇంత గొప్ప పిల్లకి కనీసం పేరున్న చెప్పలేదు దేవుడు వాక్యంలో. ఏమండి? అదైతే ఏంటి? అదైతే ఏంటండి? ఎలాంటిది? ఎలాంటిదండి? అమ్మగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. అమ్మ, మీతో చిన్న మాట చెప్పాలమ్మ. చెప్పు చెప్పు చెప్పు. ఏం చెప్తా? ఇశ్రాయేల్ దేశంలో అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడమ్మా. షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడమ్మా. ఆ ప్రవక్త దేవుణ్ణి అడిగితే ఎలాంటి జబ్బైనా బాగు చేస్తాడమ్మా. మీరు అయ్యగారిని షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరకు పంపించినట్లయితే, ఆయన ప్రార్థన చేసినట్లయితే అయ్యగారికి ఈ జబ్బంతా వెళ్ళిపోద్దమ్మా. మంచి దేహం వస్తుందమ్మా, ఆరోగ్యం వస్తుందమ్మా. ఎలాంటి మాట చెప్పింది తెలుసా? కొంతమంది ఇంట్లో ఉండే మనుషులు అమ్మగారికి అయ్యగారికి లడాయి పెడతారు. లడాయి పెట్టి, అయ్యగారండి మీరు లేనప్పుడు అండి ఎవరో వచ్చారండి ఇంటికి అని పట్టుకుంటాడు. వీడు పట్టుకొని, ఎవడొచ్చాడు? ఎవడో ఈ పిల్ల మధ్య ఎవరో తెలిసిన వాళ్ళు బంధువు వచ్చారు, ఏదైనా మాట్లాడి వెళ్ళిపోయారు. ఆ మాట్లాడిన మాట ఎట్ట వక్రీకరించి మాట్లాడింది చూసావా? ఎవరో వచ్చారండి. కానీ పిల్ల అలాంటి పిల్ల కాదు. ఎలాంటి పిల్ల తెలుసా? మంచి వైద్యం లాంటిది అన్నమాట, మంచి ఔషధం లాంటిది. ఏమంటే ఇశ్రాయేల్ దేశంలో షోమ్రోనులో ప్రవక్త ఒక అతను ఉంటున్నాడు, ఎలీషా అని. ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే నా యజమానుడు బాగైపోతాడమ్మా. గబగబా వెళ్ళి భర్తకు చెప్పింది, ఏమండి ఇదిగో మనం బ్రతుకుతున్నాం కానీ చచ్చిన శరీరంతో జీవిస్తున్నాం, చచ్చిన జీవితం బ్రతుకుతున్నాం. సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, ఒకరి కష్ట సుఖాలు ఒకళ్ళు పంచుకునే పరిస్థితులు లేవు. నీ దారి నీది, నా దారి నాది. ఈ అమ్మాయి చెబుతుంది, షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడంటండి, ఎలీషా అన్న ప్రవక్త. ఆయన ప్రార్థన చేస్తే తగ్గిపోద్దంటండి. మీరు వెళ్ళి ఆ పని చేయించుకోకూడదు, అక్కడికి వెళ్ళి రాకూడదు. ఆ మాట చెప్పగానే ఈయనకి ఒక్కసారి పవర్ పెరిగిపోయింది. ఏమనుకున్నాడంటే, ఇశ్రాయేలీయుల వాళ్ళని మేము ఓడిచ్చేసాం, అసలు వాళ్ళు మనకు బానిసలు, మనం కూర్చోంటే కూర్చోవాలా, నుంచోమంటే నుంచోవాలా, ఈ పని అంతలా పని అని రాజుకు చెప్పాడు. ఇటు సంగతి అండి, షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడంట, అతను ప్రార్థన చేస్తే నా జబ్బు పోద్దని చెప్పారండి, తెలిసిందండి, మీరు అతనికి కబురు పెట్టి ఈ పని చేయించండి అన్నాడు. సిరియా రాజు ఏం చేశాడంటే, ఒక లెటర్ రాసి ఒక దూతను పంపిస్తా, ఒక సైనికుడిని పంపిస్తా, ఇశ్రాయేల్ దేశపు రాజుకు రాశాడు. ఇదిగో నా సేవకుడైనటువంటి నయమాను కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు, నీ రాజ్యంలో ఎలీషా ఉండాడనే మాట రాయకుండా రాజునే బాగు చేయమని చెప్పి రాశాడు. ఇదిగో ఇంత మణుగులు వెండి, 20 మణుగుల 20 మణుగులు వెండి, 1,20,000 రూపాయల బంగారం, 10 దుస్తులు, బట్టలు, ఇవన్నీ మూట కట్టి లెటర్ పెట్టి ఈ లెటర్ని తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చి, రాజుగారిని
నయమానికి వచ్చిన కుష్ఠరోగం తగ్గించమని చెప్పు అని రాజు పంపించాడు. సిరియా రాజు. ఇశ్రాయేల్ రాజుకి ఏం విశ్వాసం లేదు, సరైనటువంటి వాడు కాదు, దేవుణ్ణి పట్టుకున్నాడు కాదు, ఓడిపోయినటువంటి వాడు. ఆ లెటర్ వచ్చి ఈ సిపాయి ఇచ్చేసరికి చదివి అనుకున్నాడు, ఇటు గుడ్డలు చింపేసుకున్నాడు ఇశ్రాయేల్ రాజు. ఏంటి ఉత్తరం ఏంటి, లోకం ఏంటి, ఒకడకు కలిగినటువంటి కుష్ఠరోగాన్ని నేను బాగు చేయగలనా, చంపటానికి కానీ బ్రతికియటానికి నేనేమన్నా దేవుణ్ణా, నాకు లెటర్ రాయటం ఏంటి, ఇప్పటికే ఓడిపోయి మేము రాజ్యం అంతా పోగొట్టుకొని ఎడుతుంటే మళ్ళీ ఒక లెటర్ రాశాడు, ఈయన మళ్ళీ ఇంకా ఏదో కొట్టుకెళ్తాడు, మా దగ్గర నుంచి ధనం దోసుకెళ్ళడానికి ఈ పని చేస్తున్నాడు, యుద్ధానికి మళ్ళీ సిద్ధపడుతున్నాడు అని గుడ్డలు చించుకొని చిందులేస్తున్నాడు ఇశ్రాయేల్ రాజు. ఈ సంగతి ఎవరో తెలిసిందంటే ఎలీషా కనపడి. ఈయన ఎక్కడున్నాడంటే కరిమేలు కొండ మీద కూర్చొని ఉంటాడు, ఒక గుడారం వేసుకొని పాకేసుకొని కూర్చొని. ఇశ్రాయేల్ రాజు బట్టలు దించుకొని ఏడుతున్నాడని తెలిసి ఆ రాజు కబురు పెట్టాడు, ఎందుకు ఏడుతున్నావు, ఇశ్రాయేలీలలో ప్రవక్త ఒకడున్నాడని తెలియబడేటట్టుగా నువ్వు ఆ నయమాన్ని ఏం చేస్తావంటే నా దగ్గరకు పంపించు, నువ్వు గుడ్డలు దించుకొని చిందులు ఇవ్వక నా దగ్గరకు పంపించాను. అసలు ఇతను బాగుపడటానికి పునాది ఎవరండి, పిల్ల ఏం ప్రార్థన చేస్తుందో చెప్పలేను. ప్రభువా ఎలాగోలాగా ఇక్కడికి వెళ్ళాలా ప్రభువా, ఈ కుటుంబ అవసరాన్ని నేను తీర్చాలా ప్రభువా, నేను ఈ స్థలంలో ఉండా ప్రభువా, నీకు మహిమ తేవాలా ప్రభువా, నీ కొరకు నేను బ్రతకాల ప్రభువా, నువ్వు ఏమైనా చెయ్యి. ఈ పిల్ల ప్రార్థనలో ఈ పట్టు వదలకుండా దేవుణ్ణి గోజాడుతుంది. పిల్ల గోజాడుతుంది. పిల్లరా ప్రార్థన ఎలాంటిదో తెలుసా, ఇశ్రాయేల్ రాజు ఏమంటే ఎలీషా చెప్పిన మాట విని నయమాను కబురు పంపాడు, అయ్యా ఇదిగో అక్కడ షోమ్రోనులో ప్రవక్త ఉంటాడండి, ఆ కొండ మీద కూర్చొని ఉంటాడు, ఒక గుడారం ఉంటుంది, ఆయనకి పాకేసుకొని ఉంటాడు, మీరు అక్కడికి వెళ్ళండి, ఆయన బాగు చేస్తాడని చెప్పి కబురేశారు. మరి సైన్యాధిపతి కదండి, సైన్యాధిపతి గుర్రాలతో రథంతో మంచి టీవీగా దర్జాకు వచ్చేసేసాడు. ఎక్కడికి, ఎలీషా దగ్గరకు వచ్చేసేసాడు. గుర్రాలు వచ్చేసినాయి, రథం వచ్చేసింది. అబ్బో చెప్పడానికి వీల్లేదు, హంగామా ఆర్పాటం చాలా కనపడుతుంది. దేవుడు ఎలీషాతో మాట్లాడుతున్నాడు, ఎలీషా నయమాన్ వస్తున్నాడు, గుర్రాలతో రథాలతో వస్తున్నాడు, తగ్గింపు లేకుండా వస్తున్నాడు, గర్విష్ఠుడిలాగా వస్తున్నాడు ఇక్కడికి. తెలుసండి మనకు గర్వం ఉంటుంది, గర్వం ఉంటుందండి. ఒక 10 ఎకరాల పొలం ఉందనుకోండి, నేను మామూలు రైతునా, 10 ఎకరాల రైతుని, 50 ఉందనుకో, నేను 50 ఎకరాల రైతుని, ఈ తోటలన్నీ మాయే. కొంతమందికి ఏంటి, ఈ తోటలన్నీ మాయే, తిను తెచ్చుకొని తిను. దేవుడు దయ వల్ల నాకు అలాంటి ఆశలు ఏమి ఉండవు, దాని గురించి అతిశయించే మనసు నాకు ఉండదు. దేవుడు మనకి ఏ స్థితి ఇస్తే ఆ స్థితిలో ఉండి దేవుడిని గణపరచాలి, నా లెక్క అంతే. ఏ స్థితి ఇస్తే ఆ స్థితిలో. నన్ను అన్నారు, మాతో నేను పనిచేసే ఉద్యోగం చేసుకునేటప్పుడు ఆర్టీసీలో పనిచేస్తే కండక్టర్గా చేసినప్పుడు మా వాళ్ళందరూ నన్ను అన్నాడు, అరే జయరాజు నీకు 2 ఉద్యోగాలు రా అన్నారు. నేను అన్నా 2 ఏంటిరా, ఒకటేగా అన్నా. నేను నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, నువ్వు పాస్టర్ గారి ఉద్యోగం కూడా చేస్తున్నావుగా, పాస్టర్ గారికి ఎంత లాభం అనుకున్నావురా, ఎన్ని వస్తాయి అనుకున్నావు, మాకు తెలుసులేరా, మా వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు అంటే మొట్టమొదటి పండిన పంట అంతా నీకేస్తారు, కూరగాయలు నీకే, కోడిగుడ్డులు నీకే, కోళ్ళు నీకే, చేపలు చెరువు పడితే చేపలు నీకే, రొయ్యలు పడితే రొయ్యలు నీకే. వద్దన్నా ఇస్తారు కదరా జయరాజు, నువ్వు 2 ఉద్యోగాలు రా, నువ్వు భలే ఛాన్స్ రా నీది. నేను నవ్వి అన్నాను, నేను తీసుకోనరా, నాకు అక్కర్లేదు. నాకు దేవుడు ఒక చిన్న పని ఇచ్చాడు బ్రతకటానికి. మీరు మీ అయ్యగారి గురించి చేసుకోండి, ఏం కాదంటలేదు, నా రక్త చెబుతున్నా. దేవుడు నాకు చిన్న ఉద్యోగం ఇచ్చాడు, నా కాళ్ళ మీద నేను బ్రతకటానికి ఒక మార్గం ఇచ్చాడు. నేను ఈ బ్రతుకుతా, ఎవరికి ఆశించకుండా, ఎవరి దగ్గర ఏది తీసుకోకుండా, నాకు దేవుడిచ్చిన విశ్వాసాన్ని నేను కాపాడుకుంటూ, నేను దేవుడికి ఇష్టంగా బ్రతుకుతూ, నా వల్ల దేవుడికి ఏమన్నా ఉపయోగం ఉంటే ఆయన ఉపయోగించుకోగలిగేటట్టుగా ఉంటే నాకు సార్, నాకు 2 ఉద్యోగాలు కాదురా. మరి చిల్లర మిగిలిపోద్దుగా ఏం చేస్తావురా, అక్కడ హుండీ పెడతారు మా వాళ్ళు, ఎక్కడ డిపోలో. కండక్టర్కి చిల్లర మిగిలిపోద్దు కదండి, ఎప్పుడన్నా
మిగిలిపోయిన చిల్లర ఏం చేస్తావురా? ఒకడు అన్నాడు ఆ హుండీలో వేస్తాడు అన్నాడు ఒకడు. నేను అన్నాను ఆ దరిద్రపు డబ్బులు దేవుడికి వేయను నేను. అవి దరిద్రపు డబ్బులు, ఎవరయో మర్చిపోయారు, మిగిలిపోయినాయి. తీసుకెళ్ళి నేను కానుక నా సందాకి వేయను రా. ఈ డబ్బులు పేదవాళ్ళకి పంచి పెడతా. ఎవరైనా టికెట్ తక్కువైన వాళ్ళకి నేను పావలో ₹1 తక్కువైతే పర్లేదు రా తీసుకో అని ఇచ్చి చేస్తాను. నేను మిగిలిపోతే అడుక్కున్న వాళ్ళకి దారెంపేస్తా. నేను ఇంటికి పోయేటప్పుడు నా చేతులు శుభ్రంగా చేసుకొని వెళ్తా. నా చేతులతో, ఈ రాత్ చేతులతో నా పిల్లల్ని ఎత్తుకోను. నేను నా పిల్లల్ని ఎత్తుకోను. డబ్బులు నీకు గొప్ప అయితే అవ్వచ్చు కాక, అది రాత డబ్బు. ఈ రాతతో నా చేతుల్ని పాడు చేసుకోను, నా పిల్లల్ని ఎత్తుకోను. అమ్మో చాలా కష్టంగా ఉంది కదరా జయరాజు నీ పని. కష్టమే. నా సొంత డబ్బులు దేవుడికి ఇస్తానురా. నా జీతంలో నా డబ్బులు దేవుడికి ఇస్తాను. నా కష్టార్జితాన్ని దేవుడికి ఇస్తాను. నన్ను కష్టపడేవాడిగా చేశాడురా, శక్తి ఇచ్చాడురా, ఆరోగ్యం ఇచ్చాడురా, బలం ఇచ్చాడురా. నీకు ఇచ్చాడా? సాలటల్లా. శాలరీస్ పెరగట్లేదు ఈ మధ్య. పాత బాకీలు ఇవ్వట్లేదు, డిఏలు ఇవ్వట్లేదు. నీ డిఏలు సావా ఒకటే గోల. ఉద్యోగస్తులు కండి అసలు లెక్కలే. తృప్తి ఉందా? తృప్తి అనేది ఉందా? లేదు. కారణం దేవుడు లేడు. దేవుడు ఉంటే నీకెంతుండా తృప్తే, ఎంతుండా తృప్తే. కొంతమందికి ఇవాళ వేసిన బట్టలు రేపు వేయకూడదు. మళ్ళీ 10 రోజులకి మళ్ళీ అది రిటర్న్, మళ్ళీ ఈ రోజుకి 10 రోజులకి వస్తుంది మళ్ళీ బయటికి. ఏమా 20 జతలు పెట్టు. తృప్తి లేదు నీకు, తృప్తి లేదు. కారణం లోపల దేవుడి నీతి లేదు. ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రం లేదు, నీతి వస్త్రం లేదు. అది ఉంటే ఎలాగుంటుందో తెలుసా? ఎంత చీప్ కమోడిటీ అయినా సరే, ఎంత చవకైనటువంటి బట్టలైనా సరే, ఎంత సంతోషంగా వేసుకుంటావు షాప్. అండ్ మావిడ కూడా టీచరే. ఈ ఎండాకాలం వస్తే చీరలు 4 కొనుక్కొచ్చుకునేది. నేను అనేవాడిని ఒక 2000 అయిందా బిల్లు అనేవాడిని. ఇప్పుడు రావేమో అయ్యి చెప్పి ఎంత అయింది అనేది. ఒక 2000 పైన అయ్యి ఉంటాయమ్మా అనేవాడిని. ఇవన్నీ కలిపి 450, 3 చీరలు కలిపి. అరే ఎవడిచ్చాడు నీకు? ఇవన్నీ డ్యామేజ్ చీరలయ్యా. ఎక్కడో పవిటి దగ్గర ఎక్కడో చోట కొంచెం డ్యామేజ్ వస్తుంది. కాటన్ చీరలు తెచ్చుకుంటాను. అవి కట్లో ఎక్కడో కలిసిపోతాయి. బయటికి ఏమి కూడా డ్యామేజ్ కనపడదు. చక్కగా ఉంటాయి బట్టలు, మార్చుకోవడానికి బాగుంటుంది, తేలిగ్గా ఉంటుంది. ఒక్కోటి 150, 120, 170. నేను అనుకున్నాండి అరే ఇంత డబ్బులు జీతం తెచ్చుకుంటా ₹150 చీర తెచ్చుకుంటాను. మావిడిని చూసినటువంటి వాళ్ళు ఒకనాడు ఎంఏ వచ్చాడు స్కూల్కి వస్తే అక్కడ ఆయా ఉంది. ఆయాకి మావిడికి తేడా తెలియట్లే. మావిడిని చూసి అన్నాడు, అమ్మ నువ్వు ఆయావా అన్నాడు. సార్ నేను ఇక్కడ బీఈడి అసిస్టెంట్, నేను బీఈడి మావిడి టీచర్, నేను బీఈడి అసిస్టెంట్ అండి. అరే ఇంత సింపుల్గా ఉండవేమ్మా నువ్వు? అవును సార్, నాకు సింపుల్గా ఉంటాం ఇష్టం, సింపుల్గా ఉంటాం ఇష్టం. పిల్లరా నేను అనుకుంటే నాకంటే తాతలాంటిది మావిడి. ఎంత యోగ్యురాలో ఎంత యోగ్యురాలో, దేవుడి కోసం ఎంత ప్రయాసపడింది కొద్ది కాలంలో. పిల్లరా పిల్ల పంపించింది అక్కడికి. నయమాన్ వచ్చేసేసాడు ఎలీషా దగ్గరికి. గుర్రాలు రథాలు వేసుకొని వచ్చేసేసాడు. టక్లాడుతూ వచ్చేసేసాడు. ఏమంటే మనకు ఇప్పుడు సంఘాల్లో కారులు వేసుకొని 10 మంది వచ్చారనుకోండి మన సంఘానికి ఎట్లుంటుంది? సంఘం మంచి గట్టి సంఘం అండి. కారులోనే వస్తున్నారండి మన సంఘానికి. నడిచి వచ్చేవాళ్ళు తక్కువ అండి, కారులేనండి. కారులో కూడా కాస్ట్లీ కారులు అండి, ఏసీ లేని కారు లేదండి. నేను అవి కోరుకోను. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణకుచుండునో అట్టివాడిని నేను దృష్టిస్తా. నువ్వు నడిచొచ్చినా సరే, పేదనమైనా సరే, కూలి మనిషివైనా సరే, సరైన బట్టలు లేని వ్యక్తివైనా సరే, మంచి భోజనం లేకపోయినా సరే, నువ్వు దేవుడికి ఇష్టమైన మనిషివైతే, లోబడే మనిషివైతే అది నా భాగ్యం. అది దేవుడు కోరుకునే భాగ్యం. నీ భాగ్యం ఏంటి? బాగా టిక్ టక్లాడుతుంటే గొప్ప భాగ్యం అనుకున్నావా? వాళ్ళు వస్తే 10,000 వేస్తారండి సంత. తీసుకెళ్ళిపో 10,000, ఎవడికి కానీ 10,000 ఎత్తుకెళ్ళి దాసుకో, ఇంకైనా వాడుకో. రీలారా వచ్చాడు, అక్కడ నుంచున్నాడు. ప్రభు అన్నాడు, ఎలీషా
నయమాన్ వచ్చాడు, అక్కడ నుంచున్నాడు. గుర్రం దిగట్లేదు, రథం దిగట్లేదు, అక్కడే ఉన్నాడు. గుర్రాలతో వచ్చాడు అనుకుంటున్నాడు. నువ్వే వెళ్ళి ఆయనకు స్వాగతం పలికి, ఏం పలికి? స్వాగతం పలికి లోపలికి తీసుకొచ్చి మంచి కుర్చీ వేసి కూర్చోబెట్టి, సార్ మీకు ఏం కావాలండి అని అడుగుతాడని చూస్తున్నాడే అక్కడుండి. నువ్వు వెళ్ళబాక, దేవుడు చెబుతున్నాడు ఎలీషాతో, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళబాక. నీ దగ్గర పనివాడు ఉన్నాడు కదా, ఆ పనివాడిని పంపించి ఏం చెబుతావంటే, ఆ నయమాన్తో మాట్లాడమను, పనివాడిని పంపించేసి యొర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమని మా యజమానుడు చెబుతున్నాడని చెప్పమను. ఏదో చెప్పించు అన్నాడు. పనివాడిని పిలిచాడు. ఎలీషాకేం భయమేలా, అతను సైన్యాధిపతి, దేశానికి వాళ్ళు అధికారులాళ్ళు. ఇతను సామాన్యమైనటువంటి దేవుడు సేవ చేసుకుంటున్నటువంటి ప్రవక్త. ఇతను ప్రవక్త ఎలాగుండాడంటే రాయిలాగా ఉన్నాడు, గడగడలాళ్ళ దరదాళ్ళ. పైనవాడిని పిలిచి అన్నాడు, అక్కడ ఒక ఆయన వచ్చి నుంచున్నాడు, రథం వేసుకుని నుంచున్నాడు, దిగట్లేదు, నువ్వు ఆయనతో చెప్పు, ఆయన ఏదో పని మీద వచ్చాడు, నువ్వు యొర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమని మా అయ్యగారు చెబుతున్నానని చెప్పమన్నాడు. ఈ పనివాడు వెళ్ళి అన్నాడు, సార్ మా అయ్యగారు లోపల ఉండారండి, పాకలో ఉండారు, మిమ్మల్ని యొర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమన్నాడండి. నిన్ను పంపించాడా? ఏంటంటే నిన్ను పంపించాడా? ఆయన రానన్నాడా? అసలు నేను ఎవరినో తెలుసా? నాలాటోడు ఈ పాకా దగ్గరికి రావచ్చా? ఈ పాకా దగ్గరికి ఎందుకు వచ్చా? పాకా దగ్గరికి గుడికి ఎందుకు వచ్చావా? అహంకారివి, గర్వం. మా కులం ఏంటో తెలుసా? కొంతమందికి లెక్క. మా కులం ఏంటో తెలుసా? అసలు మేము ఎంత కులస్తులమో తెలుసా? నీ కులం దేవుడికి లెక్కయా? ఇక్కడ లెక్క, రాత్రి రికార్డుల్లో ఇక్కడ లెక్క, దేవుడికి లెక్క. నువ్వు పెట్టుకున్నావు కులాన్ని, దేవుడు పెట్టాడా? ప్రియులారా, ఆ మాట వినేసరికి నయమానికి తలకెక్కిపోయింది కోపం. అరికాలు నుంచి తలకి బగబగ మండిపోయింది. ఎరా, నేను ఇక్కడ దాకా వచ్చాను, రథం వేసుకొచ్చాను, గుర్రాలు వేసుకొచ్చాను, ఈ పాకా కాడకు వచ్చాను, ఇక్కడికి వచ్చినా కానీ ఆ లోపల ఉండేవాడు ముసలాడు వచ్చి నన్ను మాట్లాడించలేదు, నాకు జవాబు చెప్పలేదు, అసలు ఏదో సంగతి చెప్పలేదు. అతను చెప్పకపోగా పనివాడిని పంపించి నాతో చెప్పించాడు, నన్ను ఎంత ఇన్సల్ట్ చేశాడు. అసలు నేనంటే ఎవరన్నా కంటికి కనపడుతున్నాడా అని చెప్పి వెంటనే అసలు ఏం చేయలేక రథం తిప్పరా తిప్ప. ఇంటికాడ పిల్ల ఉంది, పిల్ల ఏం చేస్తుంది? ఏం చేస్తున్నామా? నువ్వు గుడికి వచ్చినా కానీ మారవు, గుర్తుపెట్టుకో. గుడికి వచ్చినా మారవు. నయమాను కూడా ఎక్కడికి వెళ్ళాడు? ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎట్టకొండాడు? రథం దిక్కకుండా కూర్చున్నాడు. నీకుండా హంగు, ఆ ధీమా దిక్కకుండా కూర్చుంటావు ఇక్కడికి వచ్చినా కానీ, ధీమా దిక్కకుండా అహంకారం పెట్టుకొని. నేనంటే ఎవరినో తెలుసా? నువ్వు ఎవరు అయితే దేవుడికి? రథం తిప్పేసా, వెళ్ళిపోదాం పదా. ఆ వెనకుండి పిల్ల ప్రార్థన చేస్తుంది, ప్రభువా తగ్గించుకునేవాళ్ళలాగా చేయి ప్రభువా, దీనుడయ్యేటట్టు చేయి ప్రభువా, చెప్పిన మాట వినగలిగేటట్టుగా చేయి ప్రభువా. ఏం చేయాలండి? చెప్పిన మాట వినగలిగేటట్టు చేయి ప్రభువా. పిల్లరా, ఇక్కడ మన వాక్యం వింటున్నాం, విని ఈ చెవులోంచి ఈ చెవులో వారేయకూడదు. వినగలిగింది చెయ్యాలి, వినింది చెయ్యాలి, ఏం చెప్పారో లోబడాలి, ఎలా చేయమన్నారో తెలియాలి. నీ తప్పేమన్నా బయటపడితే ఒప్పుకోవాలి. వాక్యం చెబుతున్నాడు, తప్పులని బయటకు వస్తాయి, ఆ తప్పు ఒప్పుకోవాలి. నేను ఒక స్థలంలోకి వెళ్ళి వాక్యం చెబుతున్నాను. వాక్యం చెబుతుంటే నాతో పాటు కుర్రాడిని కారు వేసి తీసుకెళ్ళాం. దూరం అయితే కారు మీద తీసుకెళ్దామని తీసుకెళ్ళారు. ఆ కారు డ్రైవర్ ఆ కుర్రాడు. మేము లోపల బాధ చెప్పుకుంటున్నాము. ఆ పక్కన కిటికీ ఉండి కిటికీ పక్కన కూర్చున్నాడు, బయట కూర్చున్నాడు. అంత అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, భోంచేసాం అందరం. అతను కూడా భోంచేశాడు. తిరిగి వస్తా అన్నాను. అరే బాబు, వాక్యం విన్నావా అన్నా. నేను విన్నాను సార్. నువ్వంతా నా కోసం చెప్పావుగా. ఆడు కిటికీ పక్కన కూర్చుని అసలు నేను చూడలాడిని, ఆడు నన్ను చూస్తున్నాడు. నువ్వంతా నాకే చెప్పావుగా. ఈ చేయి చూపెట్టినా నాకే కనపడుతుంది, ఆ చేయి చూపెట్టినా నాకే కనపడుతుంది. నువ్వు అసలు నా కోసం మీకు గురి పెట్టావండి. నేను అన్నాను, నేను కాదు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాకు అసలు తెలియదు, నీ సంగతి నాకు తెలియదు. దేవుడు వాక్యం చెబుతున్నాడు. ఆ వాక్యం నీకు తగులుతుంది, తగ్గించుకోరా.
తగ్గించుకో. కొంతమంది చెబుతుంటేనే ఆ వాక్యాన్ని నాదనుకోకుండా పక్కెళ్ళని చూస్తారు. నీకే ఇది చక్క సైకి చేస్తుంది, నీకే. అలా ఆయన కనపడుతుంటే కళ్ళు ఎగరేస్తుంది, నీకే అని. కళ్ళు ఎగరాయి, నీకు ఎగరేసుకోవడం చేత కాదు. వెళ్ళారు, తిప్పేసేసాడు బండి, వెళ్ళిపోతున్నాడు. పిల్ల కన్నీటితో ప్రార్థన చేస్తాం, కన్నీటితో ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఎలీషా దగ్గరికి వెళ్ళాడు యజమాని, ఒట్టిగా రావద్దు ప్రభువా, అక్కడ దాకా వెళ్ళినోడు స్వస్థత లేకుండా రాకూడదు ప్రభువా, నీకు అవమానం రానియొద్దు ప్రభువా, నీకు మహిమ తెచ్చుకో ప్రభు. పిల్ల ఎలాంటి పిల్ల? నా నీతి సూర్యుడా, నీ నీతి కిరణాలు నీ మార్గములలో నన్ను నడిపించెనే. నా నీతి సూర్యుడా, నీ నీతి కిరణాలు నీ మార్గములలో నన్ను నడిపించెనే. నా నిత్యది నాకు మారణభూతుడా, నీకే సాక్షిగా నే బ్రతికెదనయ్యా. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్యా. ఇంట్లో ఉన్నటువంటి సమృద్ధిలో ఉండి తిని పడుకోకుండా పిల్ల కన్నీటితో ప్రార్థన చేస్తా. నాయనా, నయమాన్ గారు అక్కడికి వెళ్ళాడు, రోగంతో వెళ్ళాడు, బాధతో వెళ్ళాడు, అక్కడ దాకా వెళ్ళినా కానీ ఖాళీగా వస్తాడేమో, రానియొద్దయ్యా, నువ్వు పట్టుకయ్యా, నువ్వు పట్టుకయ్యా, నువ్వు బాగు చేయయ్యా. గుడారంలో ఉన్నటువంటి ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇక్కడ వరకు వచ్చాడు ప్రభువా, గర్విష్ఠుడు ప్రభువా, తగ్గించుకోలేకపోతున్నాడు ప్రభువా, యోర్దాన్లో మునుగని చెప్పితే కష్టమైపోయింది ప్రభువా, మా దేశంలో నదులు లేవా, మా దేశం ఇంకా మిగిలిన నదులు లేవా, అందులో మునిగి నేను బాగుపడలేనా, యోర్దాన్లోనే మునగాల, ఈయన చెప్పిన మాట వినాలా అని వెళ్ళిపోతున్నాడు ప్రభువా. ఇతను పట్టుకో ప్రభువా, పానియొద్దు ప్రభువా. పిల్ల ప్రార్థన చేస్తుంది, ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. ఈ సైన్యంలో నయమాన్తో పాటు ఫాలో అయ్యి వచ్చినటువంటి వాళ్ళల్లో ఇంకొకటి లెగిశాడు, దేవుడిని ఎరిగినాడు. అన్నాడు, అయ్యా అన్నాడు. ఏంటిరా చెప్పు. ఆయన గారు నీకు ఏమన్నా చెప్పాడండి? డబ్బులు ఎక్కువ తేమన్నాడా? బంగారంకి ఎక్కువ తేమన్నాడా? వెండి తేమన్నాడా? లేదా ఒక రాజ్యాన్ని జయించి నాకు ఇవ్వమని అడిగాడా? ఏం చెప్పలేదే. నీకు బరువైన పని ఏం చెప్పలేదే. ఏం చెప్పాడు? వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునుగయ్యా అన్నాడు, అంతేగా. ఇదే కథలు చెప్పింది. అది నువ్వు చిన్న పని చేయడానికి ఎంత బాధపడతావు ఏంటండి? యోర్దానులో 7 సార్లు మునుగు అన్నాడు, అంతే. అదే నువ్వు చేసే పని. బాబు మాటినయ్యా, ఇక్కడ దాకా వచ్చావు కదయ్యా, ఉండయ్యా పిల్లారా. ఎంతమంది ఇతని కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఒక మనిషి మారాలంటే ఎంతోమంది ప్రార్థన చేయాలా, గుర్తుపెట్టుకో. కొంతమంది వచ్చి మా వారు మాట వింటలేదండి, తాగుతున్నారండి, తంతున్నాడు. ప్రార్థన చెయ్యండి అండి. నువ్వు చెయ్యవు, అయ్యగారికి చెప్పి వెళ్ళిపోతావు, అయ్యగారు చేసుకుంటాడు ప్రార్థన, నువ్వు తిని పడుకో. నువ్వు చెయ్యాలి, నీకు సహాయం చేస్తారు వీళ్ళు, అంతే. 3 ప్రార్థన, పిల్ల, ఎలీషా, సైనికుల్లో ఒకడు. ఎందుకు పుట్టిందో మనసు పుట్టి 3 ప్రార్థన చేస్తుంటే సరిలే. కానీ వీళ్ళందరూ కలిసి చెబుతున్నారుగా, ఆ ముసలాయన కూడా చెప్పాడుగా, యోర్దానులో 7 సార్లు మునుగన్నాడుగా, ఇది కూడా చూద్దాం ఏమైతే అది అవుద్ది అని చెప్పేసేసి, సరే పారా యోర్దాను అది పోదాంపా. ప్రార్థన వెళ్ళిపోయింది. ఎందాక వెళ్ళింది? సైతాన్ని ఎంటాడుతున్నాడు నయమాన్ని. కారణం ఏంటి తెలుసా? సైతాన్ని ఎంటాడుతున్నాడు. నువ్వు మునగబాక, వాడు చెప్పినట్టు చేయబాక, నీ పరువు కాస్త పోద్దని చెబుతుంది ఇది. ఆడికి వెళ్ళిన తర్వాత ఆ సైనికుడు అంటున్నాడు, అయ్యగారు మునగండి. ఏంటిరా మీరు ఎవరు మునగరా? నేను ఒక్కడే మునిగేది. జబ్బు ఎవరికండి అయ్యగారు? మీకే. రోగం మీదే కదండి అయ్యగారు, మీదే కంటే మునగాల్సింది, మాకేం పని, మాకు బాగానే ఉంటాంగా. రోగం నీకే గయ్యా, మునుగయ్యా. బట్టలు తీసావు. ఎవడు మునగడా? నేను ఒక్కడే మునగ. నన్ను సిగ్గంతా తీసేస్తున్నారా మీరు, నా ఘనతంతా లాగేస్తున్నారా, నన్ను అవమానం పాలు చేస్తున్నాడు రా. అసలు దీనికి కారణం మా ఆవిడదిరా. నేను దాని మాటిని ఇల్లు బయలుదేరా. అసలు ఆడవాళ్ళ మాట వినకూడదురా. నేను దాని మాటిని ఇంత లెక్క బాధలు పడుతున్నారా. ఇంట్లో పిల్లదొకడు చేరింది, ఆ పిల్ల వచ్చి దీనికి గిల్లింది, ఇదేమో నన్ను పట్టుకుంది, ముసలోడి దగ్గర పంపించింది, ఆ ముసలోడు నన్ను ఇక్కడ దన్నాడు.
నువ్వేమో నన్ను ఈ రకంగా, నన్ను ఎంతమంది బాధ పెడుతున్నారా, ఏం చేస్తా, నా కర్మ ఎట్టు గారిపోయిందిలే. కానీ బట్టలు తీసి యార్దాన్లో మునుగుతున్నాడు. అనుకున్నాడు ఒక్కసారి మునిగితే కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటే, వింటున్నారండి, కొంచెం 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 తగ్గుతూ ఉంటే నా ఆశ కలిగి మునుగుదాం అనుకుంటున్నాడు వీడు. దేవుడు ఏం చెప్పాడంటే ఎలీషాతో, 7 సార్లు మునగాల్సిందే అన్నాడు. ఒకసారి మునిగి లేచాడు. ఏమి ఎట్టుండదు అట్టగా ఉంది. ఆ పక్కన సిపాయిని అన్నాడు, ఏంట్రా మునగమన్నావు, బట్టలు తీసేశాను, నా గౌరవం అంతా, నా ఉన్నటువంటి హోదా అంతా కింద పడేశాను, బట్టలు తీసేసి మునిగా, ఒక మునిగా కొద్దిగన్నా తగ్గాలగా, ఇంత పెద్ద పుండు కొంచెం కొంచెం తగ్గాలగా, తగ్గలేదేరా, ఏంట్రా ఇది, నన్ను మీరు ఆడుకుంటున్నారా. అయ్యగారండి 7లో 1 అయింది కదా అయ్యగారు, ఇంకా 6 ఉండేయండి. ఈ లెక్కే చూపెడుతున్నాడు ఇక బయట ఉంటాడు. ఒక్కొక్కటి మునుగు అసలు ఏం తగ్గట్లేదు. వీడి కడుపు మండిపోతుంది. నన్ను సిగ్గుపరచడం కోసం ఇలాగ చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. కానీ నిండా మునిగోడు సెలే ఉందని చెప్పేసేసి 6 మునుగులకు కూడా ఏం లేదు, 7వ మునుగు మునిగాడు. 7వ మునుగుకి ఎవరు వచ్చారు? గల గల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, గల గల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా, శిలయైన నా హృది కరిగించేనే, శిలయైన నా హృది కరిగించేనే, వెలయేలేని నీ కృపా, వెలయేలేని నీ కృపా, కృపా 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 యేసుని కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. ఎవరు బాగు చేశారు? ఇప్పుడు 7 సార్లు అయిపోయింది. మునిగి లేచాడు. లేవగానే ఎలాగుందంటే పసిబిడ్డలాంటి దేహం లాంటి దేహం వచ్చేసింది. ఎలాగొచ్చింది? పసిబిడ్డలాంటి దేహం, పసిబిడ్డలాంటి దేహం వచ్చేసి. ఇలారా, నీ భర్త నిన్ను చెండాడతాడా? మారు మనసు పొంది ఎట్టుంటాడంటే పసిబిడ్డలాగా ఉంటాడు. మా దగ్గర ఒక మాస్టర్ లెక్చరర్ దగ్గర మారు మనసు పొందాడు. ఏమండి, మారు మనసు పొందితే, మారు మనసు పొందకముందు ఎలాగ ఉండేవాడంటే మంచి చదవరి, మంచి పాండిత్యం ఉంది, స్పెషల్ లైబ్రరీ అతనికి, ఇంతంతలా పుస్తకాలు ఎప్పుడు చదువుతూ ఉంటాడు, మంచి జ్ఞానం కలిగినోడు, పండితుడు. భార్య కూడా హై స్కూల్ టీచరు, ఇతనే లెక్చరర్. గడగడలాడిచ్చేవాడు. పేరు పిలిస్తే గడగడలాడతా రావాలి, ఇక్కడికి పిలిచిన గడక రావాలి, ఏయ్ అంటే వచ్చేసేయాలి. కొంతమందికి మనుషుల్ని గౌరవంగా పిలిచి మర్యాదగా వాళ్ళకు కూడా కొంత విలువ ఇవ్వాలన్న మనసు ఉండదు. బానిసలు చేసుకొని బానిసలాగా బ్రతకాలి. నేను చెప్పినట్టు వినాలి. నువ్వు కొంచెమే తినట్టు కొంచెమే తినాలి. ఆమెకి పట్టిచ్చాడుగా, ఆమె సరిపడ తినొచ్చా? తినకూడదా? ఇంతే తిను, ఆరోగ్యానికి చెడిపోద్ది. నువ్వు స్మార్ట్గా ఉండవు, ఇంతంతే తిను, కొద్దిగా తిను. నువ్వు పెద్ద దున్నపోతులాగా ఉండు, ఆమె స్మార్ట్గా ఉంటుంది. తిక్కోళ్ళయా, తిక్కోళ్ళు. ఇలా భర్త ఎలాంటి వాడంటే కరుక్కోవటం. ఆమె ప్రార్థనకి వెళితే ఒక రోజున నేను అక్కడే ఉండని చదువుకుంటున్నాను. అప్పుడు బజార్లో రిక్షా వేసుకొచ్చాడు. తాగుబోతు, అన్ని రకాలుగా అన్ని వ్యసనాలు ఉంటాయి. అక్కడుండి పద్మా అని కేకేశాడు. ఏబిలయ్య గారు ఉన్నాడు ఆ రోజుల్లో. మేము గబగబ లేచి వెళ్ళిపోయింది. ఏబిలయ్య గారు అన్నారమ్మా, ఆయన అనుమతి లేకుండా రావకమ్మా, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకో, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాలే అని పంపించాను. ఆటోలకు అదేంటే రిక్షాలో కూర్చోబెట్టాడు. కొట్టుకుంటూ తీసుకెళ్ళాడు. పంతులమ్మ గారు కొట్టుకుంటూ తీసుకెళ్ళి, ఈ లోపల వాళ్ళ పిల్లలు, బడి పిల్లలు చూస్తే ఎట్టుంటుందండి? ఆ పంతులమ్మ గారి పని కొట్టుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు బడి పిల్లలు చూశారనుకో ఎట్టుంటుందండి? అసలు అంతకంటే సిగ్గుందండి ఆమెకి.
ఆయనకు ఒక సమయంలో కంటిలో క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చినాక ప్రయత్నాలు చేస్తున్న ఫలితం ఇవ్వట్లేదు. భార్యని పిలిచాడు, పద్మ నేను కూడా చర్చికి వస్తాను, నన్ను తీసుకెళ్ళి ఎంట పెట్టుకొని తీసుకెళ్ళింది చర్చికి. దేవుడు కన్ను బాగు చేశాడు, చూపు వచ్చింది. భార్యతో చక్కగా సమాధాన పడ్డాడు. ఆ ఇంట్లో పనిచేసే మనిషి ఉంది, ఒక ఇంట్లో పనిచేసే మనిషి ఉంది. మనిషి ఉండి, అయ్యగారండి మీతో మాట్లాడొచ్చా మాట్లాడు అన్నాడు. నేను ఇంట్లో చాలా కాలం నుంచి పనిచేస్తున్నాను, నువ్వు మా మేడమ్ గారిని మా అమ్మగారిని ఎన్ని హింసలు పెట్టావో నేను కళ్ళారా చూసా. జుట్టు పట్టుకొని గది గది ఈడ్చేవాడు, గుమ్మాలు దాటిచ్చేవాడు, జుట్టుతోనే లాగేసేసేవాడు. అంతే. ఎంత హింసించావు, నీలాంటి కరుకోట కూడా నేను ఎక్కడ చూడలేదయ్యా. కానీ మా అమ్మగారి కన్నీరు, ఆ ప్రార్థన దేవుడి నాటుంటే నువ్వు మారావండి. వీళ్ళరా ఎలాంటి ప్రార్థన అయ్యా, ఎలాంటి దేవుడయ్యా నీ దేవుడు. కరుకోటకుడితో కాపురం చేస్తున్నావా? నా గతి ఇంతే అనుకున్నావా? నీ గతి నా గతి మార్చడం కోసం యేసు ప్రభు వచ్చాడు. నీకు ఈ గతి కాదు, ఆ గతి అంతా ఆయన పడ్డాడు. మన బాధలు, శ్రమలు, వేదనలన్నీ ఆయన సిలువలో భరించాడు. నువ్వు ఏడకూడదు. నీ కొరకు ఏడ్చాడు ఆయన. లేచాడు, బాగుపడిపోయాడు, చూసుకున్నాడు. బాబా అరే బాగైపోయానరా. చూడరా, నా జబ్బంతా పోయిందిరా. అయ్యా, ప్రవక్త చెప్పిన మాట నెరవేరుద్దయ్యా. వెళ్దాం పదరా, ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోదాం. పదండి, బండి తిప్పు, రథం తిప్పు. ఎలీషా లోపల ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రభు గర్విష్ఠుడు, అసలు ఆడు బయలుదేరాడు, ఇంటికాడ నుంచి వచ్చాడు. కానీ ఇక్కడ కూడా గర్వం అట్టగే ఉంది, తగ్గల. ఆ నది కాడికి వెళ్ళాడు, అక్కడ కూడా తగ్గల. నువ్వు మెడంచాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, వీడు మెడంచాల. నీ మెడంచుతాడు దేవుడు. నువ్వు లోపడకపోతే ఏ రీతిగా నీ మెడంచాలో దేవుడికి బాగా తెలుసు. చిన్న ఒక నరాన్ని అట్టట కదిలిస్తే నువ్వు తెక్కేసేస్తావు, అన్నీ అయిపోతుంది నీ పని అంతా. నీకు డాన్స్ అయిపోయి నీ పని. చూసారా, ఎలీషా దగ్గరికి వెళ్ళిపోయి రథం దిగి పరిగెత్తికి వెళ్ళిపోయి ఆస్తాంగపోయాడు. అయ్యా నేనేనండి ఇందాక రథం మీద వచ్చినవాడిని, ఇందాక దిగలేదండి. కానీ నాకు నిందో దేవుడి దయ వల్ల ఏమండి మీ ప్రార్థన వల్ల వెళ్ళి అందులో మునిగానండి, నా జబ్బంతా పోయిందండి. అయ్యా ఈ కట్నాలు తీసుకోండి అండి, ఈ వెండి తీసుకోండి అండి, ఈ బంగారం తీసుకోండి అండి, ఇదిగో ఈ బట్టలు తీసుకోండి అండి. ఎలీషా అన్నాడు, నూలు పోగు అక్కర్లా, నాకు ఏం అక్కర్లేదు, నూలు పోగు, బట్టలు కాదు, నూలు పోగు. 20 మణుగులు ఎండి తెచ్చావా? అక్కర్లా. ఏమండి 1,20,000 బంగారం తెచ్చావా? అక్కర్లా. 10 దుస్తులు బట్టలు తెచ్చావా? నాకు అక్కర్లా. నూలు పోగు అక్కర్లా, ఒక దారం కూడా అక్కర్లా. వెళ్ళవయ్యా, నా దేవుడు గొప్పోడా. నీ దగ్గర డబ్బులు తీసుకొని సేవ చేస్తాను అనుకున్నావా? వెళ్ళిపో, సంతోషం గుండెల్లో. బయలుదేరాడు రథం వేసుకొని. ఎక్కడికి? ఇంటికాడ అమ్మగారికి ఈ పిల్లకి దడెత్తిపోతుంది. ఎట్టొస్తున్నాడో ఏంటో, ఏమైందో ఏంటో. వస్తే మామూలుడు కాదు, సైన్యాధిపతి. పీక కోసినా మనకు దిక్కులేదు. గడగడగడగడలాడిపోతాం, ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావో, ఇంటికి వచ్చేస్తున్నాడు. పిల్లరా, కొంతమంది భర్తలు ఇంటికి వస్తుంటే భార్యలకు భయం వేసిపోద్ది. పిల్లలు కూడా దాక్కుంటారు. డాడీతో మాట్లాడకూడదు, ఇప్పుడు పోకూడదు. నువ్వు అలాంటి సింహానివే ఇంట్లో. మాకు ఒక మనవడు ఉన్నాడు, 3 ఏళ్ల లోపులో ఉన్నాడు. పొద్దున ఫోన్ చేశాను, అవి మేము వచ్చేటప్పుడు లేడు, ఊరు వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఫోన్ చేసి కానీ అంటున్నాడు, ఎక్కడున్నావు అన్నాడు. నేను మీటింగ్కి వెళ్ళారా బాబు? లేనురా. ప్రార్థనకి చర్చికి వెళ్ళానురా. చర్చికి వెళ్ళావా? ఎప్పుడు వస్తావు? నన్ను ఎవడు అడగడే, ఎప్పుడు వస్తావు ఎప్పుడు పోతావు అని. వీడు మనగాడు అయిపోయాడు నా మీద అనుకున్నాను నేను. వెళ్ళారా? స్వతంత్రత ఉందా నీ పిల్లల దగ్గర? నీకు స్వతంత్రత ఉందా? నేను చెబుతున్నాను, బెదరేసి పిల్లలను బతికియటం కాదండి, ప్రేమతో పట్టాలి. మా అమ్మని నేను విడిచిపెట్టలేను, మా నాన్న నేను విడిచిపెట్టలేను, నాకు అమ్మ నాన్నకంటే ఎవడు ఎక్కువ లేడు అనేటటువంటి ఆ స్థితిని పిల్లలకు అప్పగించాలి. చంపేస్తాను, కత్తిలో పొడి చేస్తాను. ఎంతసేపు పుడుతా? 4 రోజులాగా నిన్ను పుడుతాడు. కొద్దిగా ఆగటమే, కొంచెం పెరిగి పెద్ద అయ్యాక నిన్ను ఆడిస్తాడు. కర్ర ఆడికి ఉంది, నీ బలం తగ్గుతాడు, బలం పెరుగుద్ది.
నువ్వు ముసలి అవుతావు, నువ్వు ఈ జుట్టు జారిపోతుంటుంది, వాడు కుర్రాడు అవుతాడు. అప్పుడు మామూలుగా కాదు, ఫుట్బాల్ ఆడతాడు నిన్ను. నువ్వు మొన్న ఏమన్నావు, అప్పుడు ఎప్పుడు ఏమన్నావు అడిగి తంతాడు, అప్పుడు గుర్తు చేసి తంతాడు. కనుక నేను చెప్పేది ఏంటంటే ప్రేమ. పిల్లరా ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చి రాగానే భార్య అని అన్నాడు, అమ్మాయి ఆ పాప ఎక్కడుంది, ఆ పాప ఎక్కడుంది పిల్లనుకుంది, నా పని అయిపోయింది, నన్ను పిలుస్తున్నా, నేనే కదా దారి చూపెట్టింది, ఏం జరిగిందో ఏమో, నన్ను చంపేస్తాడు. ప్రభువా నీ కొరకు నేను బ్రతికాను, నిన్నే ఘనపరిచే పని చేయాలని చేశాను, నువ్వేం చేసావో నాకు తెలియదు, నువ్వేం చేసినా నాకు ఇష్టమే, నన్ను బ్రతికిచ్చినా చంపేసినా నాకు ఇష్టమే. పిల్లరా ఎలాంటి పిల్ల పరిగెత్తుకొచ్చి అయ్యగారండి ఇక్కడే ఉన్నానండి. పిల్లను సంకనెత్తుకున్నాడు. సంకనెత్తుకొని, నువ్వు దాసివి కాదే, పని పిల్లవు కాదే, నా దత్తపుత్రికవి, నా జీవితంలో సంతోషము, సమాధానము, నెమ్మది, శుద్ధత అనేది ఏది లేనటువంటి దరిద్రుడుగా బ్రతుకుతున్నప్పుడు నా జీవితానికి పునర్జన్మిచ్చావమ్మా. నువ్వు చూపెట్టిన దారిని బట్టి నేను పునర్జన్మ పొందానమ్మా. చూడు నా చొక్కా చూడు, నా జబ్బు లేదు, చూడు. భార్య పిలిచి అన్నాడు, ఈ పిల్లకు పని ఏం చెప్పబాక, నిన్న మొన్నటిదాకా వాడుకున్నట్టుగా పని పిల్లలాగా వాడబాక ఈ పిల్లని ప్రార్థనకు వదిలిపెట్టు. మన కొరకు ప్రార్థన చేస్తుంది, దేవుడిని అడుగుద్ది, మన లోపాలను తీర్చే దేవుడి దగ్గరికి తీసుకెళ్ళొద్దు. మనల్ని పని పిల్లలాగా వాడబాక, ఇది అదని కాక యుద్ధం. ఇలారా పిల్లను సంకనేసుకొని ముద్దు పెట్టుకొని, పని పిల్లని తలదూకుందా, జుట్టి విరబోసుకొని పిచ్చిలాగా ఊడ్చే పిల్లకి ఎందుకు అంత సౌకు, కానీ సంకనెత్తుకొని కుళ్ళు సర్దుకుంటా, ఆ మురికి ముఖాన్ని ముద్దు పెట్టుకుంటా. ఇలా నువ్వు ప్రభు దగ్గరకు వస్తే, నువ్వు మురికోడివైనా, ఎలాంటి దానివైనా, అపవిత్రురాలు అయినా, పాపం చేసి రోతగా పెళ్లికి ముందే నీ క్యారెక్టర్ పోగొట్టుకున్న వ్యక్తివైనా, సిగ్గంతా పోయిన మనిషి అయినా సరే, నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి నీ రోగాన్ని కప్పుకోకుండా ఒప్పుకొని యోర్దాన్లో మునిగినట్టుగా యేసు రక్తంలో నీ హృదయాన్ని కడుక్కొని నువ్వు శుద్ధి అయినట్లయితే, ఎంత రోగ్దానమైనా సరే యేసు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? చేతులు తెచ్చుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఇలారా ఆ కుటుంబంలో ఎంత సంతోషం చూసావా, ఎంత సంతోషమా. ఒక త్రాగుబోతు అయినటువంటి వ్యక్తి మారిపోతే ఎంత సంతోషం తెలుసా, ఎంత డబ్బు ఖర్చో. పేకాటాడేవాడు నాతో పనిచేసినవాడు ఒకడు పేకాటాడే అలవాటు ఉన్నాడు అప్పుడు. నేను అన్నాను, అరే జీతాలు మామూలుగా నెలాఖరు దాకా ఉండటానికి కష్టమైపోతుంది తమ్ముడు, ఏం పేకాడు, ఏం లాభం రా, ఏంటిరా, ఎంత ఖర్చు పెడతావు రోజుకి పేకాడికి వెళ్ళి అన్నా నేను. అన్నాయ్ ఒక్క రోజే 12 లక్షలు వేసేసా. ఎంత వేసాడండి? 12 లక్షలు ఒకనాడే వేసాను అన్నాడు. నేను అన్నాను, మన సర్వీస్ అంత చేసిన డబ్బులని రావు కదరా, ఈ ఒక్కనాడే తగలేసేవేరా తమ్ముడు అంటే, మా ఆవిడికి ఆస్తి ఇచ్చారులే, ఒక్కతే కూతురు, బోల్డ్ ఉంది, పోతే పోయినా పర్వాలేదు, ఇంకా ఉంది. మా అత్తవాళ్ళకి చాలా ఉంది. అత్త సొమ్ము, ఈ సొమ్ము, ఆ సొమ్ము కరిగిచ్చేస్తాడు వీడు పేకాటకి, మొత్తం పేకే. కూసుంటే లక్షలే. అయ్యి ఎక్కడ సంపాదిస్తావయ్యా, ఎట్లా తెస్తావా ఈ డబ్బు అంతా? బికారి అయిపోయావా, కుబేరుడివి? చిన్నపిల్లని చూసుకొని దగ్గర పెట్టుకొని ఆ పిల్లని ఎంత ఘనంగా చేశారు, ఏమండి? ఆనంద గానమే నే పాడేదన్నేడే, నీ నామ ధ్యానమే నే కోరేదన్ నిరతమే. ఆనందగానమే సింహపు పిల్లలు ఆకలి కొనునేమో, సియోనులో నుండి నన్నాదుకుందువు. సింహపు పిల్లలు ఆకలి కొనునేమో, సియోనులో నుండి నన్నాదుకుందువు. నా కోరికను సిద్ధింపజేసి
నా కోరికను సిద్ధింపజేసి నా ఆలోచన సఫలపరచెదవు. నా ఆలోచన సఫలపరచెదవు. ఆనంద గానమే. ఎంత సంతోషం, ఎంత బాగుందో చెప్ప పిల్లలు. నేను ఈ ప్రార్థనకు రాకముందు నన్ను ప్రార్థనలకు నడిపించినటువంటి ఆ ఇంటికి వెళ్ళాను. ముత్తయ్య మాస్టర్ గారని ఇక్కడ హై స్కూల్లో చేశారు. మంచి పేరు కలిగినటువంటి మాస్టర్ మైలవరంలో. చనిపోయారు, ఎప్పుడో చనిపోయారు. ఆ టీచర్ గారు కూడా నాకు చదువు చెప్పినటువంటి ఆవిడలో ఒక ఆవిడ. నన్ను జయరాజు అంటారు, జయ అంటారు నన్ను. అట్ట అలవాటు చిన్నప్పుడు ఆ ఇంటికాడ పెరిగాను నేను. వాళ్ళ అబ్బాయి నన్ను ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. నా కొరకు ప్రయాసపడ్డాడు. ఎన్నో టక్కర మాటలు చెప్పినా కానీ తప్పించుకునేవాడు. వదిలిపెట్టకుండా నన్ను వెంటాడాడు. అనుకోకుండా అక్కడికి వెళితే వాడు కూడా ఉన్నాడు. వాళ్ళ అమ్మగారిని చూద్దాన్ని వెళ్ళాను నేను, వాడు కూడా ఉన్నాడు. నాకు ఎంత సంతోషం వేసించాను. ప్రార్థన చేయరా అన్నాడు. ఇలా నా గుండెలో ఉన్నటువంటి కృతజ్ఞత అంతా ఆ రోజు నన్ను ప్రభు దగ్గర తీసుకొచ్చి ఆయన చేతుల్లో పెట్టింది వీడే కదా. ఇవాళ నేను పెద్దోడిని అయితే అవ్వచ్చు, బాధ చెప్తే చెప్పవచ్చు. ఆ రోజును తీసుకొచ్చి నన్ను ప్రభు చేతిలో పెట్టింది ఎవరంటే వీడే. లేకపోతే నేను ఎక్కడ నశించిపోయేవాడు. నా గుండె నిండా కృతజ్ఞత. ప్రభువా, వాడిని వాడుకున్నావు నా కొరకు. వాడు నాకంటే పెద్ద వయసు కాదు, కుర్రోడే, ఒక 7-2 ఏళ్ళు పెద్దోడు. కానీ ప్రభువుని ఎరిగి నన్ను ఎక్కడ తీసుకెళ్ళాడంటే యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళి నా చెయ్యి ఆయన చేతుల్లో పెట్టించాడు. ఆ రోజు యేసు ప్రభు నేను కలిసి అంతరంగంలో సంధి చేసుకున్నాం. నేను నీ కొరకు బ్రతుకుతాను ప్రభు అని చెప్పాను. ఆ రోజున నేను ఈ లోకాన్ని చూడను, సినిమాలు చూడను, నా మార్గంలో బ్రతకను, నేను ఈ మార్గంలో బ్రతుకుతానని ఆ రాత్రి నేను ప్రభుతో నిబంధన చేసుకున్నాను. నన్ను అలా అక్కడ తీసుకెళ్ళాడంటే పరలోకపు గవినికి తీసుకెళ్ళాలి. బ్రతికొండ దేవుడి చేతిలో పెట్టాడు. బ్రతికొండ దేవుడు ఆ చేతిలో పెట్టాడు. ఆ దేవుడు నా చెయ్యి పట్టుకున్నాడు. పిల్లరా, ఇన్నేళ్ళు నన్ను కాపాడాడు, ఇన్నేళ్ళు కాపాడాడు. ఇక ముందు కాపాడతాడని నా విశ్వాసం ఉంది. ప్రభు నన్ను కాపాడు. నాకు ఎంత సంతోషం కలిగింది, ఎంత ఆనందం, ఆదరణ కలిగిందో చెప్పలేను వాళ్ళని చూడగానే. పిల్లరా, ప్రభు నన్ను విడిచిపెట్టలేదు. ఇన్నేళ్ళు అయినా కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నన్ను ఇంకా 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 దేవుడు ఏమండి సాకటానికే దేవుడు నన్ను కోరుకుంటున్నాడు. ఇంకా సాగుతాడు, ఇంకా చాంకనేసుకుంటాడు, ఇంకా కోరుకుంటాడు. పిల్లరా, ఇశ్రాయేలీయుల బాలికలాగానే ఉంటావా? రెక్కల మీద బతుకుతున్నావా? చిన్న ఉద్యోగమా? ఏమంటే మంచి ఆదాయం తక్కువ, ఎండలో కాలి బతకాలా? అయితేమి దేవుడి కొరకు బ్రతుకు. నేను డ్యూటీ దిగి వచ్చిన తర్వాత నా జేబులో డబ్బులు తీసి బలమే పెట్టినప్పుడు మావిడనేది, ఇందులో మన డబ్బులు అయ్యి దరిద్రం డబ్బులు అయ్యి చెప్పు అనేది. ఇందులో దరిద్రం డబ్బులు ఎన్ని కలిసినాయి చెప్పు అనేది. నా డబ్బులు తీసి లోపల వేసుకునేది కాదు. అంటే నేను అనేవాడిని, దరిద్రం డబ్బులు అంటే ఏంటమ్మా అనేవాడిని. ఎవరైనా మిగిలిపోతాయి కదయ్యా, కండక్టర్ గారుల పని అదేగా, ఎంత తెచ్చేవని చెప్పు విడది అనేది. నేను అనేవాడిని, నేను జన్మతహా దరిద్రుడిని, నా పుటకతో దరిద్రుడిని. కానీ నేను ఇప్పుడు ధనవంతుడు బిడ్డయ్యా. నా యేసయ్య ధనవంతుడు, ఆయన పేదోడు కాదు. ఇప్పుడు నేను మా తల్లిదండ్రుల బిడ్డ కంటే కూడా ఆయన బిడ్డగా ఉండటానికి చెప్పుకుంటున్నా. నేను ఆయన బిడ్డని. నేను అపవిత్రమైంది ఏది తేను, అయోగ్యమైంది ఏది తేను. ఒకవేళ ఉంటే దాన్ని ఏదో రకంగా ఎవరికొకడు సరిచేసేస్తాను. కొన్నిసార్లు ఒక 20-25 మిగిలినప్పుడు మా టీచర్ గారు చెప్పిచ్చేసి, అమ్మ స్కూల్ పిల్లల్లో ఎవరన్నా పేద పిల్లలు ఉంటే వాళ్ళకి ఏదైనా పెన్సిలో పెన్నో ఏదో ఒకటి కొనిపెట్టవమ్మా. ఆమె ఏం చేసేది, ఈ 25కి ఇంకొక 100 వేసి, మావిడికి ఇంకా సేవ చేయటం ఇంకా ఇష్టం. మొత్తం పిల్లలు లేని పిల్లలు, అయ్యో చాలామంది ఉన్నారయ్యా, పేద పిల్లలయ్యా, వాళ్ళకి ఏమి లేవయ్యా కొనిపెట్టి. ఇలా హృదయాన్ని కాపాడుకున్నాను, చేతులు కాపాడుకున్నాను, నా అంతరంగాన్ని కాపాడుకున్నాను, నా మనసును కాపాడుకున్నాను. ఇంతవరకు
ఇక ముందు కూడా నన్ను కాపాడతాడని నమ్ముతూ నేను ప్రభువును ప్రార్థన చేస్తున్నా. నీకు ఇష్టమేనా? ఈ పిల్లలాగా బతుకుతావా? పెద్ద ఆఫీసర్ అవుతావు అనుకుంటున్నావా? బానిస బైబిల్లో పేరు వచ్చింది. అది షోమ్రోనులో నా ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోరుతున్నాను. ఎవరు చెప్పింది? అది అనామకురాలు. దేవుడికి ఎంత విలువైందో చెప్పలేం, ఎలాంటి సైన్యాధిపతి నడిపించిందో చెప్పలేం దేవుడి దగ్గరికి. ఇలా ప్రార్థనలో ఉన్న ఘనత, గొప్పతనం, మహిమ, ఆ మర్మం చెప్పటానికి వీలైంది. నువ్వు కూడా ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను కూడా వాడుకో. ప్రార్థన చేసుకుందాం.